లేమెన్స్ ఇవాంజలికల్ ఫెలోషిప్ స్థాపకులు దానియేల్ గారు 1957వ సంవత్సరం డిసెంబర్ 21వ తేదీన చేసిన ప్రసంగము. వాక్య పఠన భాగము మత్తయి సువార్త 9వ అధ్యాయం. మనము యేసు యొక్క జీవితాన్ని ధ్యానించినప్పుడు ఇప్పటి వరకు మనిషి చేరలేకపోయినటువంటి ఒక మెట్టుకు చేరిన జీవితాన్ని గురించి మనము చదువుచున్నట్లు గ్రహిస్తాము. ఆయన మాటలు మరియు ఆయన కార్యాలు మరి ఒక లోకానికి చెందినవి. ఈ పక్షవాయువు గలవాడు స్వస్థత నొందుటకు ఆటంకముగానున్న పాపాలని యేసు క్షమించాడు. స్వస్థతకు ముందు ఆ విధమైన క్షమాపణ లేనట్లయితే రోగము మరలా వస్తుంది. కొన్నిసార్లు పశ్చాత్తాపాన్ని ముందుగా గుర్తించి దేవుడు స్వస్థపరుస్తాడు. పశ్చాత్తాపపు కన్నీరు పాపభారముతో ఉన్న హృదయానికి విముక్తి కలిగించును. ఒక నిర్దోషి అయిన మనిషి మన కొరకు శ్రమపడినాడు అనే గ్రహింపు మనలో పశ్చాత్తాపాన్ని కలిగిస్తుంది. పాపమును క్షమించుట సులభమా లేక స్వస్థపరచుట సులభమా అని యేసు అడిగాడు. రెండూ సులభము కాదు. అయితే పాపమును క్షమించుట ఎక్కువ కష్టము. వాస్తవంగా పాపుల కొరకు చనిపోయిన వానికి మాత్రమే అది సాధ్యము. ఇతరులెవరూ దాన్ని చేయలేరు. మనం ఆత్మీయ జీవితంలో వృద్ధి చెందుచుండగా ఆయనతో ఐక్యపరచబడగలము. ఒక దినాన ఆయన క్షమాపణను ఉచ్చరించుటకు దేవుని బోరగా కూడా మనము తయారవ్వగలము. మీరు ఎవరి పాపములు క్షమింతురో అవి వారికి క్షమింపబడును, ఎవరి పాపములు మీరు నిలిచి ఉండనిత్తురో అవి నిలిచియుండును అని యోహాను సువార్త 20వ అధ్యాయము 23వ వచనములో చెప్పబడిన యేసు మాటల్లో ఎంత ఉన్నత స్థాయి గల ఆత్మీయ జీవితం ఉన్నది మరియు అవి అన్వయించదగినవి. మత్తయి సువార్త 9వ అధ్యాయం 8వ వచనములో జనులు అది చూచి భయపడి మనుష్యులకిట్టి అధికారం ఇచ్చిన దేవుని మహిమపరచిరి అని రాయబడి ఉన్నది. యేసు జక్కయ్య ఇంటికి రక్షణ తెచ్చినప్పుడు ఆయన ఇంకా గొప్ప శక్తిని ప్రదర్శించాడు. ఒక ధనవంతునిగా మరియు అతని వృత్తిపరంగా పరలోక రాజ్యంలో ప్రవేశించుటకు అతి స్వల్ప అవకాశమైనను లేకుండా ఉన్నాడు జక్కయ్య. ఈ లోకంలో ఒక మనిషిని ధనాపేక్ష నుండి వేరు చేయుట కఠినమైన విషయమని యేసు చెప్పాడు. ధనవంతులైన మనుష్యుల మనస్సులు కఠినమై ధనార్జన మీదనే అవి ఉండును. ధనము సంపాదించుటను గూర్చిన ఆలోచన తప్ప మరేది వారిలోనికి వెళ్ళదు. యేసు నొద్దకు మోసుకొని రాబడిన రోగము గల మనిషి ఇప్పుడు తన పరుపునెత్తుకొని తిరిగి వెళుచున్నాడు. అతడు భౌతికంగా బాగుపడ్డాడు. అయితే అతని పాపపు బానిసత్వం విషయం ఏంటి? ఒక దొంగ వైద్యశాల నుండి శారీరకముగా బాగుపడి ఇంకా దొంగ హృదయంతో ఉన్నప్పుడు ఏం జరుగుతుంది? ప్రతి వ్యాధిగ్రస్తుడు సమాజమునకు భారంగా ఉండును. అయితే ఒక పాపి సమాజమునకు ఇంకా ఎక్కువైన భారం. విశ్వాసము లేని మనిషి ఇతరులకు ఒక ప్రమాదం. అవిశ్వాసమును ప్రచారము చేయుటకు అతడు ఒక చురుకైన వానిగా ఉండును. ప్రపంచము ప్రారంభమైనప్పటి నుండి లేని అతి చెడ్డదైన యుగములో మనము జీవిస్తూ ఉన్నాము. ఇది అవిశ్వాసపు యుగమై ఉన్నది. యేసు ఈ భూమి మీద సజీవమైన మరియు చురుకైన విశ్వాసముతో సంచరించాడు. సుంకము వసూలు చేయు స్థానము నుండి ఒక శిష్యునిగా ఉండుటకు యేసు మత్తయిని పిలిచాడు. ఆయన అతన్ని డబ్బును ప్రేమించుట నుండి బయటకు పిలిచాడు. అతడు తక్షణమే లేచి యేసును వెంబడించాడు. ఇది పక్షవాయువు గల వానిని స్వస్థపరచుట కంటే ఎక్కువైన గొప్ప అద్భుతము. పేదరికమును ప్రేమించు విశ్వాసి ఎన్నడూ పేదవానిగా ఉండడు. ఎందుకనగా అతడు విశ్వాసములో ధనవంతునిగా ఉండును. మనము స్వస్థపరచుటకు విశ్వాసము కలిగి ఉండవచ్చు. ఆత్మీయంగా చచ్చిన వారిని జీవములోనికి తెచ్చు విశ్వాసమును మనం కలిగి ఉన్నామా? ఆత్మీయ విషయాలకు మరియు నిజమైన జీవిత విలువలకు ఒకప్పుడు మృతుడై ఉన్న మత్తయి తరువాత మత్తయి సువార్త వ్రాశాడు. ఎంత అద్భుతం! అయస్కాంతము ఆకర్షించిన ఒక చిన్న ఇనుప ముక్క కూడా అయస్కాంతములా మారుతుంది. అదేవిధంగా యేసు ఆకర్షించిన మత్తయి ఇతరులను దేవుని వైపు ఆకర్షించుటకు ఒక శక్తిగా మారాడు. ఒక విశ్వాసము లేని మనిషి ఎదుగుచున్న పంటను చంపివేయగలడు. కరువులు మొదలైన సమస్యలు దేశం యొక్క పాపమును బట్టి వస్తాయి. డబ్బును ప్రేమించు ప్రజలు వారి చుట్టూ ఎండిన స్థితిని వ్యాపింపజేస్తారు. మనము విశ్వాసము గల ప్రజలముగా ఉండవలసి ఉన్నాము.